చెప్తా. టేక్ 1 కింగ్ ఆఫ్ ది స్టంట్ మా జానీ డాష్. పిల్లలు ఇంట్లో దీన్ని ట్రై చేయకండి. రెడీ ఓపెనింగ్ అదిరింది, ఫినిషింగ్ కూడా. ఇదేంటి ఇలా జరుగుతోంది? దయచేసి అడ్డు తప్పుకోండి. జానీ, నువ్వు స్పీడ్ పెట్టుకుని గడ్డగట్టించేసావు. ఓ అలాగా? ఏంటిది? ఆకలి వేసింది కదా, ఒక బన్ తినొద్దామని అలా వెళ్ళాను. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందా? ఓ అది ఒక నిమిషం ఆగండి. మీరు స్పీడ్ పక్కులు అయితే మరి ఇతనెవరు? అతను స్లామ్ మర్డాక్, నా డూపు. నీడలా నా వెంటే ఉంటూ నాకు సాయం చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎలా జరిగింది? ఆయన కాలు స్లిప్ అయింది, అందుకే ఇలా జరిగింది. కానీ ఉన్న స్టంట్ మెన్ లో ఇతనే బెస్ట్. నా డూపుకి ఇలా జరిగిందని తెలిస్తే నాకు వచ్చే అవకాశాలన్నీ పోతాయి. ఆ తర్వాత నా బతుకంతా బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్న సినిమా ఏమవుతుంది? అంతా అయిపోయింది. ఈ విషయం కనుక డైరెక్టర్స్ కి తెలిస్తే నా పని అయిపోతుంది. కావాలంటే నేను మీకు స్టంట్ డబుల్ గా ఉంటాను. నిజంగానే ఇది భలే ఉంది బాబు. కానీ ఇదంతా కుదరదు, ఎందుకంటే నువ్వు నాలాగా లేవు. నువ్వు నాలా మారగలవా? మీరు తిరిగి పట్టండి, ల్యాబ్ పెడతా. సరిపోయింది. లోపలికి వచ్చినప్పుడు కలుపుకుంటూ రావాల్సి లేదా? ఇది నాకు అలవాట్లేని పని, కానీ నేను వెంటనే స్పీడ్ బుక్గా మారాలి. ఏంటి ఈ ప్రదేశం చాలా విచిత్రంగా ఉంది. హే, ఈ మంకీ చాలా బాగుంది. ఓ నా బుజ్జి మంకీ, వెళ్దాం వస్తావా పార్క్ కి? ఇద్దరం కలిసి ఆడదాం హాకీ. దానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? హ్యాండ్ గ్లైడర్ మీద స్లిప్ అయ్యి స్టంట్ డబుల్ మీద పడిపోయాను, కాబట్టి నేను ఇప్పుడు స్పీడ్ గా మారాలి. మేము డిఎన్ఏని టెస్ట్ చేయాలనుకున్నాం, కానీ లేదు గీనీ లేదు, ఏదో ఒకటి చెప్పండి. మేము వివరంగా చెప్తే నీకు అర్థమవుతుందా? ఫైర్ మ్యాన్ వేషంలో అక్కడ నుంచున్నది పక్కింట్లో ఉన్న గిల్లే కదూ? ఏంటి, మీకు గిల్ తెలుసా? మేము ఎప్పుడు మీట్ అవ్వలేదు, కానీ అతనే పోర్ట్ పెళ్లిలోని స్పీడ్ పీపుల్ ఫ్యాన్ క్లబ్ కి ప్రెసిడెంట్. ఏమన్నారు? నా ప్రియమైన మంచి అక్కయ్యలారా, మీరు కనుక స్పీడ్ బక్కుల్ని గిల్కి పరిచయం చేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. తన ఫ్యాన్ క్లబ్ లో మీకు కూడా చోటు దొరుకుతుంది. అవును, కానీ మేమిద్దరు నీకోసం చేయాల్సి వస్తుంది కదా, అందుకే బాధగా ఉంది. ఏం కావాలో చెప్పండి. గిల్, మేమిద్దరం ఇంకా స్పీడ్ మెక్వల్ మేమందరం కలిసి పిక్నిక్ వెళ్ళాలి. పిక్నిక్ అంటే ఏవేవో వండుకొని తీసుకెళ్లి ఒక మూలను కూర్చొని తింటారే అదా? అదే. ఇప్పుడు నన్ను స్పీడ్ లాగే మార్చేయండి. ఓకే, ముందు స్పీడ్ ని స్కాన్ చేయాలి. ఆ తర్వాత అది ప్రయోగిస్తాం. చూడండి, మీరు అచ్చం స్పీడ్ లాగే ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా 11 ఏళ్ల జానీ లాగే మాట్లాడుతున్నావు. అదే కొంచెం కామెడీగా ఉంది. మరి ఈ గొంతుకి ఏం చేస్తారు? దాన్ని కూడా మార్చగలం, కానీ టైం పడుతుంది. ఓ, నాకు ఇప్పుడు అంత టైం లేదు. మనం ఇప్పుడు వెంటనే సెట్ కి వెళ్ళి స్టంట్ సీన్ పూర్తి చేయాలి. నా స్టైల్లో చెప్తే స్లామ్ ఫింగర్. పిక్నిక్ ని మర్చిపోవద్దు. ఏంటి? లేదు మర్చిపోను, నన్ను నమ్మండి. ఫ్రీగా దొరికే మూవీ ఫుడ్ అంటే నాకు భలే ఇష్టం. మనం ఇప్పుడు షాట్ మొదలు పెడదామా? పదండి, వెళ్ళి అద్దరు కొట్టేద్దాం. సరే, నీ గొంతుకి ఏమైందో? లైట్ గా జలుబు చేసింది, అంతే. అది పెద్ద సమస్య కాదులే, ఎందుకంటే హెలికాప్టర్ ఎగురుతూ జట్కాన్ని చేయాలి. అదే ఇప్పుడు యాక్షన్. నన్ను చూసేవాడికి ఇది నిజంగా భలే ఉంది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, ఆ సెంటర్ మిస్ అయ్యాను. తర్వాత ఏమైంటుంది? షార్క్ ఫైటా, తులసులతో ఫైట్ చేసి నింజా ఫైటా? ఇంటికి స్పీడ్ ఎక్కడ ఏమో తెలియదు. ఇక్కడ ఫుడ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, మొత్తం లాగిచ్చేస్తున్నాను.
ఏంటి ఏంటి స్టాండ్ జానీ, బాగున్నావా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నన్ను మళ్ళీ స్లామ్ లా మార్చండి. అలాగే మారుద్దాం. మా స్పీడ్ గిల్ పిక్నిక్ ఏమైందో తెలుసుకోవడానికి వచ్చాం. నీ మీద నమ్మకం లేదని అనుకోకు, కన్ఫర్మ్ చేసుకో. మాకు నీ మీద నమ్మకం లేదు. రెడీగా ఉండండి. స్లామ్ ఇక్కడ తొందరగా రమ్మని. మీరు నన్ను త్వరగా మార్చండి. నేను తర్వాత ఇన్సిడెంట్ కి అక్కడికి వెళ్ళాలి. స్లామ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు, చూస్తూ ఉండు. స్లామ్ ఇదిగో ఇక్కడ ఉన్నారు. మీరు చేస్తున్నది అన్యాయం. అలాగా, ముందు ఒరిజినల్ స్పీడ్ ఎక్కడున్నారో కనుక్కొని పిక్నిక్ కి వెళ్ళడానికి ఒప్పించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన తీయబోయే సీన్ ఏమిటంటే ఈల్స్ పై అందమైన అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆక్వేరియంలోకి తీసుకెళ్తాడు. మీరు మోటార్ సైకిల్ మీద అక్కడికి వెళ్ళాలి. స్టంట్లు అవి చేయటం ఎంత కష్టమని ఇంతవరకు నాకు తెలియదు. మీరు ఇలా చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీ వల్ల నేను ఒక సూపర్ సీన్ మిస్ అయ్యాను. స్పీడ్ 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 స్పీడ్. మీరు స్పీడ్ ని ఎక్కడైనా చూసారా? నిన్న రాత్రి సినిమాలో చూశాను. ఇప్పుడు మీరు ఒక పెద్ద ఆక్టోపస్ తో ఫైట్ చేయాలి. చాలా సేపటి నుంచి స్పీడ్ ఇక్కడే వెయిట్ చేస్తున్నట్టున్నారు. రండి వెళదాం. తలుపుకుంటూ వెళ్ళాలి కదా. ఏం వద్దులే. సారీ గర్ల్స్, నేను చేయాల్సిన సాహసాలు చాలా ఉన్నాయి. మీ వల్ల నాకు మంచి పేరు రాబోతోంది. నీకు పేరు వస్తుంది, బాగానే ఉంది, కానీ నాకు ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది. ఈవిడే స్ట్రోబియా, ఈవిడే నటాషా క్యారెక్టర్ ని అందులో. ఏయ్, ఒక్క నిమిషం ఉండు బాబు. నువ్వే నిజమైన స్లామ్ అయితే మరింతకీ ఈ స్లామ్ ఎవరు? ఇంతసేపు ఏమైపోయావు? ఏదైనా మిస్ అయినా? అవును, చాలా మిస్ అయిపోయావు. ఆ సీల్స్ నన్ను బట్టి ఆడుకున్నాయి. సీల్స్ నాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాయి. పెద్ద ఆక్టోపస్ స్పీడ్లోకి లాక్కెళ్ళింది. అందుకని నన్ను ఎప్పటిలాగా మార్చేసేయి జానీ. ప్రయోజనం లేదు, మనం ఇక్కడ బాగా ఇరుక్కుపోయాం. జానీ గనుక నాకు దొరికాడో నా చేతిలో అయిపోతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ హలో టెస్ట్ సిస్టర్స్, మీరా? ఇంటి వెనకాల కూర్చున్నాను, బోర్ కొట్టింది. అంతలో ఏవో అరుపులు వినిపించాయి. ఏమిటో చూద్దామని ఇక్కడికి వచ్చాను. నా కంగారు ఎక్కువ మీకు తెలుసు కదా సార్. క్రౌడ్ ఆర్టిస్ట్ ఇక్కడ నిచ్చకూడదు, క్రౌడ్ లోనే నిచ్చబోలి. ఓ తప్పకుండా ఓసీలో భోజనం పెడతానగా మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక స్టాండ్ మ్యాన్ కి ఇంత హెయిర్ ఉంటే బాలేదు. నీ తెలుగు కదా ఇది ఎంతో ఉన్నాయో. మీరిద్దరు ఇక్కడే ఉండడం మంచిదేండి. మీకు ఒక విషయం చెప్పాలి. మిస్టర్ స్పీడ్ తర్వాత షాట్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర మీ దగ్గర రొమాన్స్ ఉంది. ఓకే, నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఆ తర్వాత మీ మీద ప్రేమ పెంచుకునే ఆక్టోపస్ మిమ్మల్ని లాగేస్తుంది. అప్పుడు నువ్వు రావాలి స్లామ్. దాంతో నువ్వు ఫైట్ చేశాక అది నీ మీద ప్రేమ చూపిస్తుంది. ఓకే, తప్పకుండా చేద్దాం. ఒక నిమిషం, ఏమన్నారు? ఓకే గైస్, మన సెట్ లో కలుద్దాం. ఆ ఆక్టోపస్ స్నేహం నాకు వద్దు. తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. ఒకవేళ మనం దాని చేతికి చిక్కామంటే అయిపోయినట్టే. అవును, మన వల్ల కాదు. నేను వెళ్ళిపోతా. కానీ బాబు, మన ఇద్దరికి ఒక డీల్ ఉంది కదా. నువ్వు గనక ఈ స్టార్ట్ చేసావంటే నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తానన్నానుగా. నేను కూడా ఒక డీల్ వేసుకున్నాను కదా. నువ్వు ఇంకా అతన్ని అడగనే లేదా? లేదు స్పీడ్, నేను స్లామ్ గా మారడం కోసం మా అక్కలకి ప్రామిస్ చేశాను. అదేంటంటే మీరు మాతో పాటు పిక్నిక్ రావాలి. ఏంటి పిక్నిక్? అంటే రకరకాల వంటలు చేసుకుని ఊరికి దూరంగా వెళ్ళి పక్కన కూర్చుని తింటారే అదా? ఇవన్నీ నాకు నచ్చవు జానీ. అలాగా, అయితే ఈ మిషన్ ని మేమే ఉంచుకుంటాం. స్టంట్ మ్యాన్ లేకుండా మీ స్టంట్ ని మీరే చేసుకోవాలి. ఆక్టోపస్ తో రొమాన్స్ కూడా చేయాలి. వామ్మో. కానీ మీరు దీనికి ఒప్పుకున్నారంటే మేము జానీని స్టంట్ మ్యాన్ గా మారుస్తాం. ఆ తర్వాత అన్ని సవ్యంగా జరుగుతాయి. వామ్మో. డీల్ ఎప్పుడు? టుమారో. హే జానీ, ఒక మూవీ స్టార్ తో షికారు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా. ఆ ఆక్టోపస్ తో ఫైట్ చేయడం చాలా దారుణంగా ఉంది. మరింతకీ పిక్నిక్ ఎలా జరుగుతుంది? పిక్నిక్ ఎలా జరుగుతుందా? మీరిద్దరు పిక్నిక్ వెళ్తున్నారు. స్లామ్ హాస్పిటల్ లో ఉన్నాడు. ఇక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది? టోస్ట్ కోసం వేస్ట్ గా తిరుగుతున్న ఒక వ్యక్తిని అందుకు అపాయింట్ చేశాను.